శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు సంబంధించి బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దమాసా పేర్కొనే విషయంపై ఆర్జీలను, విజ్ఞాపన పత్రాలను రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు స్వీకరించి ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2 వారాల క్రితమే రాష్ట్ర డెడికేషన్ కమిషన్ ఏర్పాటైందని, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో పేర్కొనే విషయంపై ఈ కమిషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని, ప్రత్యేకించి ఏ గ్రామ పంచాయతీలో, వార్డులో, జిల్లా, మండల పరిషత్తులలో ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలో పేర్కొనే విషయంపై కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాలలో కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతున్నదని, ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయడం జరిగిందని, శనివారం నల్లగొండ జిల్లాలలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, వ్యక్తులు వచ్చి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా విజ్ఞాపనలు, అభ్యర్థనల రూపంలో అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెడికేషన్ కమిషన్ కార్యదర్శి బి సైదులు, ఐఎఫ్ఎస్ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డిఆర్ఓ అమరేందర్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నజీం అలీ, యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, సూర్యాపేట బీసీ సంక్షేమ అధికారి అనసూయ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ మేడం గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి, ఈ కమిషన్ ఒక సెక్రటరీ సైదుల్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రెస్ మీడియా మిత్రులకు, తర్వాత ముఖ్యంగా ఈరోజు బీసీ అసోసియేషన్స్, తర్వాత ఇండివిజువల్స్ అందరు కూడా, వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. డెడికేటెడ్ కమిషను ఒక 2 వారాల కింద కాన్స్టిట్యూట్ చేయబడ్డది. హైకోర్టు పిటిషను ఫైల్ చేసినందుకు వాళ్ళు ఏంటంటే దీనికంటే ముందు బీసీ కమిషన్కే డెడికేటెడ్ కమిషను అది బాధ్యతలు ఒప్పచెప్తే, హైకోర్టు అది కాదు, డెడికేటెడ్ కమిషనర్ సపరేట్ కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి ఆ డైరెక్షన్స్ వల్ల ఇది స్థాపించబడ్డది. డెడికేటెడ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు, ఇప్పుడు గత ఈ స్థానిక ఎలక్షన్స్, ఈ జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, తర్వాత లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్, ఈ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్ సంబంధించిన దాని గురించి బీసీ రిజర్వేషన్స్ ఎంత ఉండాలి అనేది, తర్వాత ఏ వార్డులు, ఏ గ్రామ పంచాయతీలు, ఏ జిల్లా పరిషత్తు బీసీ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి అది నిర్ణయించడానికి గురించి ఈ కమిషన్ స్థాపించబడ్డది. అయితే దాని గురించి జిల్లాల లోపల ఈ వివిధ సంస్థల ద్వారా, వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా బీసీ కులాల వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు సేకరించడానికి ఈ టూర్ చేస్తూ ఉన్నాము. హైదరాబాదు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇవాళ నల్గొండలో అత్యధికంగా చాలామంది వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా సంతోషము. ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినారు. రేపు మళ్ళీ ఖమ్మము, తర్వాత మహబూబ్ నగర్, ఎల్లుండి ఆ విధంగా జిల్లాలు టూర్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది గవర్నమెంట్కు సబ్మిట్ చేయవలసి వస్తుంది. దీని మీద ఏమన్నా అడిగితే మీరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జనరల్గానైతే వీళ్ళు కామన్గా పాయింట్స్ ఏంటంటే, బీసీ పర్సంటేజ్ పాపులేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా పర్సంటేజ్ రిజర్వేషన్స్ ఉండాలి అనేది అదొక ముఖ్యమైన పాయింట్ వాళ్ళు. తర్వాత బీసీలో కూడా ఏబిసిడిఈ కేటగిరీ ఉన్నది. ఆ కేటగిరీ పరంగా కూడా విభజిస్తే బాగుంటున్నది. ఆ విధంగా సూచనలు ఇచ్చినారు. దానికుంటే ఇప్పుడు కొంతమంది అసలు ఇప్పటి వరకు కూడా స్థానిక ఎలక్షన్స్ లోపల కూడా కవర్ కాలేదు. అలాంటి వర్గాలకు కూడా రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుందని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఇండికేట్ చేసినారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనకి రిజర్వేషన్లకు అది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇది కులగణన సర్వే స్టార్ట్ చేసింది. అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఫస్ట్ వీక్ 10 days లోపల వస్తాయని అన్నారు.
బహుశా అది కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంటుంది అనేది అది కూడా పరిగణలోకి తీసుకుంటాము. దీనికంటే ముందు ఉన్న ఇన్ఫర్మేషన్, ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ దీనికంటే ముందు బీసీ కమిషన్కి ఎంట్రస్ట్ చేసింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా డేటా ఏమైతే కలెక్ట్ చేసిందో అది కూడా తీసుకొని రిపోర్ట్ లోపల అది పొందుపరుస్తాం. ఇప్పుడు రిజర్వేషన్లో సీలింగ్ ఎత్తివేయాలి, దాంతోపాటు ఉద్యోగాల్లో వచ్చేటువంటి రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేయాలని చెప్పి అంటున్నారు. సో పాసిబుల్ అయితే గవర్నమెంట్ చేయగలరా? మెయిన్ అదే డిమాండ్స్ ఎక్కువగా వచ్చినాయి సార్. అదే ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీది మాత్రము కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏముందో ఆ పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఉంది. వాళ్ళకి అది చట్టంలో ఉంది కాబట్టి యాజ్ ఎ రైట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఏమన్నదంటే 50% క్రాస్ కావద్దన్న అదొక నిబంధన ఉంది. కానీ మీరు అన్నట్టు వీళ్ళందరూ కూడా అది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం ఇవ్వాలంటే 50% దాటుతుంది. ఏ విధంగా దాన్ని ఆ ఇష్యూను ట్యాకిల్ చేయాలో ఆలోచిస్తాను.